పేదల ఉపాధిపై కేంద్రం దాడి. ఉపాధి హామీ పథకాన్ని మోదీ సర్కార్ నీరుగారుస్తున్నది. సోనియా గాంధీ ఈ స్కీమును బలహీనపరిచేందుకు 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు మహాత్ముడి పేరు తొలగించడమే కాకుండా పథకం స్వరూపాన్నే మార్చేసింది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని వార్నింగ్. జాతీయ గ్రామీణ హామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్రం తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు శనివారం సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తదితరులు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళంతా ప్యారడైజ్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం దగ్గర వినతి పత్రాలు ఇచ్చిరు. ఒక్కసారి అసలు ఈ పథకం ఏంది, ఏం మార్పులు జరిగినాయి అనేది తెలుసుకుందాం. కాంగ్రెస్ వాళ్ళు 2005లో మహాత్మా గాంధీ పేరుతోని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిరు. దాని పేరు ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. గ్యారంటీ యాక్ట్ ఇది 2005లో ఈ చట్టం చేసిరు. ఏమని చట్టం ఎందుకోసం చేసిరంటే గ్రామంలో చాలా నిరుద్యోగం ఉన్నది, పేదరికం ఉన్నది, కాబట్టి వాళ్లకు మనం పని అప్పచెప్పి వాళ్ళకు కొంత ఆసరైదాం అని చెప్పేసి సంవత్సరానికి 365 రోజులు, 365 రోజులలో 265 రోజులు పొలం పనులు, తర్వాత వాళ్ళ సొంత పనులు, ఇంకేమైనా పనులు చేసుకున్నా కూడా కనీసం 100 రోజులన్నా వీళ్ళకి పని అప్పచెప్పాలి. ఇది కేంద్రమే డైరెక్ట్ పైసలు ఇవ్వాలి. కేంద్రం గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 90 రూపాయలు ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 10 రూపాయలు పెట్టుకుంటారు. మొత్తం కలిపి 100 రూపాయలు. అంటే ఒక సగటు కూలీ ఎంత పర్సెంటేజ్ వస్తుందో 90% వాళ్ళు ఇస్తే 10% స్టేట్ గవర్నమెంట్ కలిపి వాళ్ళకు పనిచేసిన వాళ్ళకు ఇస్తారు. దీని కింద రోడ్లు బాగా వేపియడం, తర్వాత చెట్ల పని చేపియడం, చెరువులలో మట్టి తీయడం, పూడికలు తీయడం, ఇటువంటి పనులు గ్రామానికి ఉపయోగపడేటి ఈ పనులు చేపిస్తూ ఇగో ఇటువంటి చట్టాన్ని 2005లో తీసుకొచ్చిర్రు. 2006లో ఇది ఇంప్లిమెంటేషన్ జరిగింది. తర్వాత ఇది ఇట్లా నడుస్తుంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన కాంచి వీళ్ళకు ఎవరికైతే స్టేట్ గవర్నమెంట్కు ఇప్పుడు పని చేసిన తర్వాత ఫండ్ ఇవ్వాలి కదా, 100 రోజులకు స్టేట్ గవర్నమెంట్కు ఫండ్ ఇవ్వాలి 90%, ఇవి ఇవ్వడం లేదు. ఇవి ఇవ్వకుండా ఇదేదో స్టేట్ పశ్చిమ బెంగాల్ అనుకుంటా, పశ్చిమ బెంగాల్ వాళ్ళు కోర్టు కూడా వెళ్ళిరు. మాకు నిధులు ఇవ్వట్లేదు కేంద్రం, కాబట్టి మాకు నిధులు ఇప్పించండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద కోర్టుకు వెళ్ళిరు పశ్చిమ బెంగాల్ వాళ్ళు. ఏంది 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి పైసలు ఇవ్వలేదట, ఈ నిధులు విడుదల చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు విడుదల చేయలే అంటే ఇంట్లో దొంగ కారట్లు ఉన్నాయి. తర్వాత పని ఇప్పుడు 100 రోజుల పని అంటే 40 రోజుల్లో చేయించి 100 రోజుల పైసలు రాష్ట్రం తీసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ఇట్లా చాలా అసలు 100 రోజుల పని పేరుకే కానీ 100 రోజులు ఎక్కడా జరిగినట్టు కూడా చరిత్రలో లేదు. ఇట్లా 3 సంవత్సరాల నుంచి ఇట్లా నడిపిస్తుందని చెప్పేసి కోర్టు కూడా వెళ్ళిరు. ఇక 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతే మొత్తాన్ని పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిరు. ఇక ఇప్పుడు ఏమంటున్నారంటే వికసిత్ భారత్ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా. ఇగో ఈ చట్టాన్ని తీసుకొచ్చిరు. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే 125 రోజులు పని 100 రోజులు తీసేసి, దీంట్లో మహాత్మా గాంధీ పేరు లేదు. మహాత్మా గాంధీ పేరు తీసేసి వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ ఏమంటారు ఆజీవికా మిషన్ అని చెప్పేసి పేరు పెట్టిరు. ఈ ఆజీవికా మిషన్ అని అయితే 125 రోజులు చేసిరు. దీని మీద ప్రజలకు ఎటువంటి హక్కు ఉండదు. వాళ్ళు పని ఇస్తారు, ఇచ్చినప్పుడే చేయాలి. పని కావాలని అడిగే హక్కు ఉండదు. తర్వాత ఇప్పుడు ఈ 90% ఉంది కదా,
90% సెంట్రల్ ఇవ్వాలి, 10% స్టేట్ కలిపియాలిగా. దీన్ని అట్లా తీసేసి మేము 60% ఇస్తాం, 40% మీరు కట్టుకోవాలి. స్టేట్ అంటే స్టేట్ మీద అదనపు భారం వేయడం. సో ఇట్లా నీరు గారుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళంతా ధర్నాలు చేస్తున్నారు. ఈ పేరు ఎందుకు తీసేస్తారు? పేరు తీసేసారు, పథకాన్ని ఎందుకు రూపు మారుస్తున్నారు? అంటే మొత్తం ఇంతే పథకాన్ని మొత్తం ఎత్తే కార్యక్రమం ఈ వికసిత్ భారత్. కనీసం పేదవాళ్ళకు ఈ చిన్న లబ్ధి కూడా పొందొద్దు. ఈ ఇప్పుడు అంతో ఇంతో 18 కోట్ల మంది, 18 కోట్ల జనాభా మన భారతదేశంలో ఈ ఉపాధి పని మీద ఆధారపడి బతుకుతున్నారంట. 18 కోట్ల మంది ఉపాధి పని మీద మన దేశంలో ఆధారపడి బతుకుతున్నారు. ఇక వాళ్ళ నోట కూడా ఇంత మట్టిపోయడమే వీళ్ళు చేసే పని. ఇప్పుడు వీళ్ళకు నెహ్రూ పడది, బీజేపీ వాళ్ళకు నెహ్రూ పడది, తర్వాత గాంధీ కూడా పడది. ఇక అంబేద్కర్ పేరు చెప్తే నిప్పులుప్పే. ఇక అంబేద్కర్ అంటే అసలుకే వాడది. నెహ్రూ వాడది, గాంధీ వాడది, అంబేద్కర్ వాడది. ఏమున్న రామ్జీ అంటే తప్పు కాదు ఒక రకంగా, అంటే అర్థం చేసుకోండి. వీళ్ళు ఇప్పుడు నెహ్రూ పేరు ఎత్తేసిరు, గాంధీ పేరు ఎత్తేసిరు, అంబేద్కర్ ఎందుకు అంటున్నా అంటే అంబేద్కర్ నిప్పుల ఉప్పని వీళ్ళే బీజేపీ వాళ్ళే మాట్లాడారు కదా. 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని ఎత్తేస్తామని చెప్పేసి, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళే 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగమే తీసేస్తామన్నారు. ఇగో ఇట్లా ఉన్న పథకాన్ని కూడా పేదలకు ఇంత ఈ 18 కోట్లు ఎవరైతే ఈ ఉపాధి హామీ పని చేసుకొని బతుకుతుండ్రో వాళ్ళ నోటికాడు బుక్కను కూడా ఎత్తగొట్టడం. పేరుకేమో 100 రోజులు కాదు 125 రోజులు, ఇంక 25 రోజులు పెంచినాం. కానీ దీని అస్సలు కథ ఇగో ఇది, అస్సలు కథ గిది వాటిలో నడుస్తుంది. సో దానికి నిరసనగా నిన్న గాంధీ విగ్రహం వద్ద ఆ విధంగా నిరసన అయితే వ్యక్తం చేసిరాళ్ళు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.